హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే దోసకాయ వెల్లుల్లి కారం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం అయితే మాత్రం సింపుల్గా చేసేయచ్చు. దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా ఉండాలండి ముక్కలు, అప్పుడే మనకి బాగుంటుంది. సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఈ ముక్కలకు సాల్ట్ అనేది బాగా పట్టాలండి, అప్పుడే ఇందులో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా కలిపిన తర్వాత ఒక గంట మూత పెట్టి అలానే ఉంచేయండి. గంట తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి. చూడండి, నీళ్ళు అనేవి ఊరాయి కదండి. ఈ ముక్కలన్నీ కూడా ఒక స్ట్రైనర్లో వేస్తే కనుక వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా ఒక స్ట్రైనర్లో వేసి నేను బాగా వాటర్ అనేది కిందకు వచ్చేసేటట్టు చేసుకున్నానండి. తర్వాత అదే గిన్నెలో ఈ ముక్కల్ని వేసుకుని కలుపుకుంటానండి. చూడండి, ఇదిగోండి ఇంత వాటర్ అనేది వచ్చింది. వాటర్ అంతా వంపేసుకుని గిన్నె శుభ్రంగా తుడుచుకున్న తర్వాత అదే గిన్నెలో ఈ ముక్కలను వేసేసుకున్నానండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు వేసుకున్నానండి. అలాగే తగినంత కారాన్ని వేసుకుంటున్నాను. నేను చిన్న కప్పుతో 1 కప్పు కారం అనేది వేసుకున్నానండి. సాల్ట్ అనేది ముందుగా వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు చూసుకుని వేసుకోండి. 1 స్పూన్ కారం అనేది వేసుకున్నానండి. ముందు ముక్కల్లో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి, మన టేస్ట్కి తగ్గట్టుగా. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుతున్నానండి. కారం సాల్ట్ ముక్కలకు బాగా పట్టేటట్టు, బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి. ముక్కలని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదండి. మనకి 10 to 15 డేస్ వరకు నిల్వ అనేది ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక. అదే బయట ఉంచుకుంటే కనుక 2-3 రోజుల వరకే ఉంటుందండి. ఇది సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకైనా, టిఫిన్లోకైనా, దేంట్లోకైనా చాలా బాగా సూట్ అయిపోతుంది. ఇది కలిపిన గంటకే మనం కమ్మగా తినేయచ్చు. ఇంట్లో ఒక దోసకాయ ఉంటే చాలండి, అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే 5 నిమిషాల్లో ఈ దోసకాయ కారం అనేది రెడీ చేసుకోవచ్చండి. ఈ దోసకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.